ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడింది. అతడు అగాధం తెరవగా పెద్ద ఒలివిలో నుండి లేదు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచాను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మెడకలు భూమి మీదకి వస్తున్నాయి. భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడదు. మరియు ముద్రల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు సాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని పుట్టినప్పుడు బాధ వలె ఉంది. ఆ దినములలో మనుషులు మరణము వెలుగుతురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుతురు, కానీ మరణము వారి యొక్క నుండి పారిపోవు. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలినవి. బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మయమరువుల వంటి మయమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధములకు పైకెత్తినట్టు విస్తారమైన గుర్రపు జనముల ధ్వని వలె ఉండేది. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండేది. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండేది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వారికి అబద్దోలు అని పేరు, గ్రీసు దేశ భాషలో వారి పేరు అపోల్లోయులు. మొదటి శ్రమ రచించింది. ఇదిగో మరి 2 శ్రమలు ఈ తరువాత వస్తుంది. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు మహానది యొద్దనున్న బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుము అని బూర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగూ చూచితిని. ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల భయమరుగులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నొసళ్లలో నుండి అగ్ని సోమగంధకములు బయలువెడలుచుండును. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుతున్న అగ్ని సోమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడినది. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత సావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు వారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయా మంత్రములు, జార చోరత్వములు చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి. ఈ 9వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా వ్యక్తిగతంగా మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. చిన్నపిల్లలు మీరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు తన స్వరాన్ని తన దాసుని ద్వారా మనకు అందించినట్లుగా, అర్థమయ్యే రీతిలో దేవుడు బోధించినట్లుగా, దేవుడు తన దాసునికి ఆత్మశక్తిని, వాక్శక్తిని అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో సమకూర్చారు. గత 9 వారాలుగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ 2 నెలలు అనేకమైన సత్యాలు మీరు మాకు బోధించారు దేవా. మరి 3వ నెలలో 9వ అధ్యాయాన్ని మేము ధ్యానించుకొనబోతుండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ప్రకటన గ్రంథ వర్తమాన ప్రారంభమైనప్పటి నుంచి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రభువా ఈ 9వ అధ్యాయాన్ని మేము ధ్యానించుకొనబోతుండగా
నిలవబడి మీ దాసుని బలహీనులను బలపరచండి, మీ సులుచాటను మరుగుపరచండి, మా ఆత్మలకు దీవెనకరంగా మీరు చేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ఒక కేకతో ముగించబడింది. ఒక కేక. ఏమిటా కేక? అయ్యో 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 అని పక్షిరాజు ఎగురుతూ ఒక పెద్ద కేక వేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ అయ్యో అంటే మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ. అంటే 4 దూతలు 4 బూరలు ఊదినప్పుడు దేని మీదకి జడ్జిమెంట్ వచ్చింది? సముద్రం మీదకి, నదుల మీదకి, ఆకాశంలో ఉన్నటువంటి శక్తుల మీదకి తీర్పు వచ్చింది. కానీ ఇప్పుడు 5, 6, 7 దూతలు బూర ఊదడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఊదబోయేటువంటి బూరలు ఇంకా ప్రమాదకరమైనవి అని తెలియజేయడానికి పక్షిరాజు ద్వారా దేవుడు బ్రతికి ఉన్నటువంటి జనాంగాన్ని హెచ్చరించాడు. 4 దూతలు బూరలు ఊదినప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి ప్రకృతి శక్తుల మీద దేవుడు తీర్పు తీరిస్తే 5, 6 దూతలు బూర ఊదినప్పుడు మనుషుల మీదకి తీర్పు వచ్చింది ఈసారి. అంటే తీర్పు మారిందన్నమాట. ప్రకృతి శక్తుల మీద నుండి ఇప్పుడు ఎవరి మీదకి? మనుషులు. డైరెక్ట్ అటాక్ అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు, సంఘమంతా ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద విడవబడినటువంటి జనాంగం మీదకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. డైరెక్ట్గా ప్రజలని బాధించబోతున్నాడు. ఈ 5వ 6వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో ఈ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక ఈ 9వ అధ్యాయానికి పేరేంటంటే 7 ట్రంపెట్ జడ్జిమెంట్ పార్ట్ 2. 7 బూరల తీర్పు 2వ భాగం. పోయినసారి మొదటి భాగం విన్నాం, ఇది 2వ భాగం. దీనిలో 2 దూతలు బూరలు ఊదిన విషయాలు మాత్రం రాయబడ్డాయి. అవి ఏంటంటే 5th and 6th ట్రంపెట్. 5 మరియు 6 బూరలు అని బ్రాకెట్లో పెట్టుకోండి. 5 మరియు 6 బూరలు. ఈ 9వ అధ్యాయంలో దేవుడు మానవులతో చేసేటువంటి యుద్ధం, మనుషులను బాధించడానికి దేవుడు ఎవరిని వాడుకోబోతున్నాడంటే దయ్యాలను వాడుకోబోతున్నాడు. ఎవరిని వాడుకోబోతున్నాడు? దయ్యాలను. పాతాళములో ఉన్నటువంటి దయ్యపు శక్తులు, దేవుని చేత బంధించబడినటువంటి దయ్యపు శక్తులు ప్రజలని ఈ 3.5 సంవత్సరాలలో ఘోరంగా హింసించబోతున్నాయి. కనుక ఈ తీర్పులు 8వ అధ్యాయంలో ప్రకృతి శక్తుల మీదకైతే 9వ అధ్యాయంలో ఎవరి మీదకి? డైరెక్ట్గా మనుషుల మీదకే. ఓకే, రైట్. ఈ యొక్క అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా చూద్దాం. మొదటి భాగము 5వ దూత బూర ఊదినప్పుడు, 2వది 6వ దూత బూర ఊదినప్పుడు. రాసుకోనండి. మొదటి భాగం 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? 5 నెలలు మనుషులను హింసించుట. ఎన్ని నెలలు? 5 నెలలు. మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయింది. 2వ 3.5 సంవత్సరాలు ప్రారంభమైంది. ఈ మొదటి దూత బూర ఊదగానే మనుషులకు ఎన్ని నెలలు బాధలు ఉంటాయంట? 5 నెలలు. ఆ బాధలు ఏమిటి, అవి ఎలా వస్తాయి అనే విషయాలన్నీ కూడా మరి 1 నుంచి 12 వచనాల్లో రాయబడ్డాయి. 1 to 12. మొదటి నుంచి ఎన్ని వచనాలు? 12 వచనాలు. కాబట్టి 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరగబోతుంది? మనుషుల మీదకి ఎన్ని నెలలు బాధలు వస్తాయి? 5 నెలలు. వాటిని మనం వరుసగా ఇప్పుడు చూద్దాం. తొమ్మిదవ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రమును చూసితిని. సర్కిల్ తీసుకోండి. ఏంటిదంటది? నక్షత్రం. యోహానుకు కనబడింది. 5వ దూత బూర ఊదగానే ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలి కింద పడింది. రాలినటువంటి నక్షత్రాన్ని చూశాడు. అంటే నక్షత్రం రాలడం చూడలేదు, కానీ ఆ కింద పడిన నక్షత్రం ఏ నక్షత్రం? అది రాలి పడిన నక్షత్రం. ఇక్కడ నక్షత్రము అంటే ఎవరి నక్షత్రం? నిజంగా నక్షత్రమేనా?
నిజంగా నక్షత్రం కాదు ఇది. ఎందుకనంటే కింద ఏం రాశాడు చూడండి. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. నక్షత్రానికి ఏమని పేరు పెట్టాడు? అతనికి అన్నాడు. అతనికి. అతనికి అంటే ఏంటి? వ్యక్త, శక్త, వ్యక్తి. అర్థమైందా? కాబట్టి నక్షత్రం అంటే నిజంగా నక్షత్రం కాదు. ఈ నక్షత్రం ఎవరు అంటే సాక్షాత్తు సైతానుడే. ఎవరి నక్షత్రం? సైతానుడే. యెషయా గ్రంథంలో తూరు దేశం గురించి మాట్లాడుతూ, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుండి కిందకి పడి రాలిపోయావు నువ్వని మరి సైతాను యొక్క పతనం గురించి యెషయా గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నక్షత్రము అని ఎక్కడైనా రాయబడితే అది 4 సందర్భాలని తెలియజేస్తా ఉంది. ఏంటది? నక్షత్రం. రాసుకోండి వరుసగా. 1, నక్షత్రము అంటే మొదటి అర్థం ఏంటంటే నిజంగా అది నక్షత్రమే. కొన్ని చోట్ల అది నిజంగా ఏంటది? నక్షత్రమే. నెంబర్ 2, నక్షత్రము అంటే రెండవ అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథంలోనే ఉంది. 7 సంఘపు దూతలు. 7 సంఘపు దూతలు. అది 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన 1:20. మూడవదిగా నక్షత్రములు అంటే దేవదూతలు. దేవదూతలను కూడా ఏమని పిలుస్తుంది బైబిల్? నక్షత్రం అని సంబోధించింది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం. ఇక 4వదిగా నక్షత్రము అంటే లూసిఫర్, సైతాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. చదవండి ఎవరైనా ఒకరు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. 14, 12. తేజో నక్షత్రమా. ఇక్కడ తేజో నక్షత్రం అంటే ఎవరు? పరలోకము నుండి కిందకి పడదోయబడిన సైతాను, లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి. చాలు, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. కాబట్టి ఆకాశం నుంచి రాలిన నక్షత్రం అంటే ఇక్కడ ఎవరంటే సైతాను. కాబట్టి బైబిల్లో నక్షత్రాన్ని 4 అర్థాలు ఉన్నాయి. నక్షత్రానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? చెప్పండి వరుసగా. 1, నిజంగా నక్షత్రాలే. 2వది, 7 సంఘములకు దూతల్ని కూడా ప్రకటనలో ఏమన్నాడు? నక్షత్రాలు అన్నాడు. 3వది, దేవదూతల నక్షత్రాలను పిలిచాడు. 3వదిగా సైతాన్ని కూడా ఏమని పిలిచారు? నక్షత్రం. అయితే ఈ 4 అర్థాలలో ఇక్కడ రాయబడినటువంటి నక్షత్రానికి అర్థం ఏంటంటే సైతాను అని అర్థం. అంటే ఆకాశం నుండి రాలి కింద పడినటువంటి నక్షత్రాన్ని పరలోకం నుండి చూశాడు ఆయన. ఎవరు? యోహాను. ఈ నక్షత్రానికి ఏమి ఇవ్వబడిందంట? తాళపు చెవి ఇవ్వబడింది. మంచిది. ఇప్పుడు ఈ మొదటి భాగాన్ని మనం 4 భాగాలుగా చూడబోతున్నాం. మొదటి భాగాన్ని ఎన్ని భాగాలు చూడబోతున్నాం? 4. వరుసగా రాసుకోండి. 1, ద పిట్ అన్లాక్డ్. ద పిట్ అన్లాక్డ్. తెలుగులో అగాధము తెరవబడుట. అగాధం ఏం చేయబడింది? తెరవబడింది. లాక్ అంటే తాళం వేయటం, అన్లాక్ అంటే తాళం చేయటం. పిట్ అంటే అగాధము. ద పిట్ అన్లాక్డ్. చూడండి 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనం. అతడు అంటే ఇక్కడ ఎవరు? సైతాన్. అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఒక పెద్ద అగాధం ఉంది భూమి మీద. ఈ అగాధాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నారు తెలుసా? బాటమ్లెస్ పిట్ అన్నారు. ఏంటంట? బాటమ్లెస్ పిట్. బాటమ్లెస్ పిట్ అంటే దీనికి అసలు అడుగు లేదు. నువ్వు బొంద తవ్వితే కొంత దూరం పోతే చివరికి ఏం దొరికింది? ఏం దొరుకుతుంది? అడుగు అనేది ఉంటుంది, బేస్ ఉంటుంది. దీనికి బాటం లేదు. ఆ అగాధంలో పడ్డావంటే ఎంత లోపలికి వెళ్తావో తెలియదు. బాటమ్లెస్ పిట్. ఇది పాతాళం అనేటువంటి అగాధం. ఈ అగాధంలో ఎవరుంటారంటే దయ్యాలుంటాయి. ఎవరుంటారు? దయ్యాలు, సైతానుడు. ఆ రోజు సైతానుతో పాటు కొన్ని కోట్ల కొలది దేవదూతలు సైతాన్ని అనుసరించి భూమి మీద పడవేయబడ్డారు.
వీళ్ళందరినీ దేవుడు ఎక్కడ బంధించేశాడంటే అగాధములో బంధించాడు. పాతాళపు అగాధము, దాన్ని తాళం వేసేశాడు. ఈ తాళము ఇప్పుడు ఎవరి చేతికి ఇవ్వబడింది? సైతాను చేతికి ఇవ్వబడింది. అసలు ఈ తాళం ఇంతకుముందు ఎవరి దగ్గర ఉంది చెప్పగలరా? ఇప్పుడు సైతానికి ఇవ్వబడింది ఎవరి దగ్గర ఉంది? ప్రకటన గ్రంథంలో వచ్చింది ఆల్రెడీ ఆ పాయింట్. ఒకసారి వెనక్కి వెళ్ళండి 1వ అధ్యాయంలోకి. వచ్చిన 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడినైతిని గాని ఇదిగో యుగములు సజీవునై ఉన్నాను. మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు అయినా దేవుడే తాళం ఇచ్చాడు అన్నమాట. ఎవరికి? సాతానికి. అరే తీసుకో ఇక వాడు గబక్కన తాళం దొరికిందని చెప్పి వాడు గుంజుకొని, ఎందుకని వాళ్ళ అంతర్లంటే ఎక్కడున్నారు? అగాధంలో ఉన్నాయి. దేవుని దగ్గర తీసుకొని వెంటనే వాడు వచ్చి ఆ తాళం తీశాడు. కీ తీయగానే, ఆ మూత తీసేయగానే లోపల నుంచి విశాలమైనటువంటి పొగ వచ్చేసింది. అది ఎటువంటి పొగ అంటే సూర్యుడు కూడా నల్లగా అయిపోయాడు. వాయుమండలము అంటే గాలి కూడా ఏమైపోయింది? నల్లగా అయిపోయింది. ఒకరికొకరు తెలియట్లేదు. ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పొగ ఆ యొక్క అగాధములో నుంచి బయటకు వస్తుంది. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నరకంలో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నరకంలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ కొలిమిలో నుంచి, ఆ మంటలో నుంచి పొగ భూమి మీదకి వచ్చేస్తా ఉంది, పైన కింద నుంచి పైకి. ద పిట్ అన్లాక్డ్. After Satan received the key to the abyss from the keeper Jesus Christ, he opened the bottomless pit and released its inmates. అది తీసేసరికి లోపల నుంచి ఏం చేశాడు తెలుసా? దయ్యాలన్నింటినీ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు దాకా అవి లోపల బందీలుగా ఉన్నాయి. ఆ తాళం తీసేసరికి లోపల నుంచి బయటికి పొగ వచ్చేసింది. బైబిల్ గ్రంథంలో పొగ అనేది దేవుని యొక్క తీర్పుకి సాదృశ్యంగా ఉన్నది. చాలా చోట్ల పొగ దేని గురించి చెప్తుంది? దేవునికి తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది. కొన్నిసార్లు పొగ ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ మన ప్రార్థనలకు సాదృశ్యంగా ఉంది. పోయినసారి చెప్పారు, ధూపం వేస్తూ ఉంటే పొగ ఎక్కడికి వెళ్తుంది? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తుంది. కొన్ని సందర్భాలలో పొగ ప్రార్థనలకు జవాబుకు సూచన అయితే, ఎక్కువ సందర్భాలలో పొగ దేవుని తీర్పుకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఆ బాటంలెస్ పిట్ లో నుంచి విపరీతమైనటువంటి పొగ వచ్చేసింది. భూమి అంతా కూడా పొగమయమే. ఇక ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో చూడండి. ప్రతి ఒక్కరూ దబ్బుతూ ఉంటారన్నమాట. ఎందుకని? కాలుష్యం అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది. భూమి అంతా పొల్యూషనే. ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా అగాధంలో నుంచి బయటకు వస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ద పిట్ అన్లాక్డ్. అగాధం ఏం చేయబడింది? తెరవబడింది. ఎవరు తెరిచారు? లూసిఫర్ తెరిచాడు. నెక్స్ట్ నెంబర్ 2, ద పవర్ అన్లీష్డ్. అధికారం ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. చూడండి 3వ వచనం, 3 నుంచి 6 వచనాల్లో ఈ సత్యం రాయబడింది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నాను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో నుంచి ఏమొస్తున్నాయంటే పైకి మిడతలు వస్తున్నాయి. మిడతలు సర్కిల్ గీసుకొని పెళ్ళతోటి బైబిల్లో 3వ వచనంలో ఏమొస్తున్నాయి? మిడతలు. మిడతలు భూమి మీదకి వచ్చేసాయి. ఇలాంటి మిడతలతో ఐగుప్తు ప్రజలని దేవుడు తీర్పు తీర్చాడు నిర్గమాకాండంలో. నిర్గమాకాండంలో 10 తెగుళ్ళు ఉన్నాయి ఐగుప్తు దేశం మీదకి. ఆ 10 తెగుళ్ళలో ఒక తెగులు ఏంటంటే మిడతలతోటి ఐగుప్తీయులను నాశనం చేశాడు. అది ఎలాంటి తీర్పు తెలుసా? ఆ మిడతలు భూమి మీద ఉన్నటువంటి పచ్చిక మొత్తం తినేసినాయి. చెట్లు, పండ్లు, గడ్డి మొత్తం తినేసినాయి అన్నమాట. అది ఎక్కడ? నిర్గమాకాండంలో. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మిడతలు ఉన్నాయే, ఇవి నిజంగా మిడతలు కాదు, మిడతల్లాగా ఉన్నాయన్నమాట. నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్నెట్ లోపలికి వెళ్ళి ఈ ప్రకటన 9వ అధ్యాయంలో మిడతల గురించి ఎవరైనా బొమ్మ గీశారా
దీని రూపం అని సెర్చ్ చేస్తే ఒక అద్భుతమైన బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ మీకు చూపిద్దామంటే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ లేదు. ఒక 20,000 రూపాయలు అయితే మనకు ప్రొజెక్టర్ వస్తుంది. అక్కడ పెడితే ఈ బొమ్మ ఈ తెర మీద చూపిస్తామన్నా. దానికోసం ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఒక మంచి ఆ ప్రొజెక్టర్ని దేవుడు మనకి ఇవ్వాలి. దాన్ని నేను నా ల్యాప్టాప్లో కంప్యూటర్లో తీసుకున్నాను. దాన్ని మీ అందరికీ చూపించాలంటే ఏముండాలి? ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ఉండాలి. అది చాలా తక్కువ ధర తక్కువ. యాక్చువల్గా ఒకప్పుడు 50-60 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 20,000కి 25,000కే వస్తుందంట. అలాంటిది కనుక ఒకటిక్కడ మనం పెట్టుకుంటే ఆ పిక్చర్, ఆ బొమ్మని ఇక్కడ మీకు చూపించేవాడిని, ఆ మిడత ఎలా ఉంటుంది అనేది. నేను దాన్ని కంప్యూటర్లో ఇంటర్నెట్లో చూశాను. నేను చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే దాన్ని ముందు వచనాల్లో మనం చూడవచ్చు. ఈ మిడతలు నిజంగా మిడతలు కాదు, ఇవి దయ్యాలే. రాసుకోండి, ఈ మిడతలు కాదు, ఏంటివి? దయ్యాలు. ఆ అగాధంలో నుంచి దయ్యపు శక్తులు బయటకు వచ్చేసాయి. డెవిల్, డీమన్, దయ్యాలు వచ్చాయి. ఆ మిడతలేమో పచ్చ గడ్డిని నాకేస్తే తీసేసి తినేస్తే, ఈ మిడతలు గడ్డి తినే మిడతలు కాదు. యాక్చువల్గా మిడత స్వభావం ఏంటి? పురుగుల్ని, గడ్డిని తింటాయి. ఇవి మిడతల్లాగా ఉన్నాయి కానీ మిడతలు కాదు, ఇవి దయ్యాలు. ఈ మిడతలు ఏం చేస్తున్నాయో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి మనుషులకు హాని చేస్తున్నాయి. ఈ దయ్యాలకు దేవుడు ఇప్పుడు ఒక అధికారం ఇచ్చేశాడు. ఏమిటో అధికారం చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం. భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇవ్వబడింది. ఒక్కొక్క మిడతకి తేలుకి ఎంత బలం ఉంటుందో అలా ఉంటుందండి. 4వ వచనం. నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. అండర్లైన్ చేసుకోండి. ఎవరికి తప్ప? నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప. అంటే మనుషులు 2 రకాలు. ముద్ర కలిగిన మనుషులు, ముద్ర లేని మనుషులు. దేవుని ముద్ర కలిగిన మనుషులు ఎంతమంది ఉన్నారు? చెప్పాం పోయినసారి. 1,44,000 మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాళ్ళకి తప్ప భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హాని చేసేటువంటి పవర్ దేవుడు వీటికి ఇచ్చాడనమాట. ఎవరికి? మిడతలకి. చూడండి 4వ వచనం. నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన ఉన్న గడ్డికైనను మొక్కలకైనను ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదు అని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే గడ్డి తినకూడదు, చెట్లు తినకూడదు, పండ్లు కూడా ఏ నాశనం చేయకూడదు. యాక్చువల్గా మిడత స్వభావం ఏంటంటే పచ్చగడ్డిని తినేయటమే, పంటలు నాశనం చేయటమే మిడత యొక్క స్వభావం. కానీ ఇది మిడతలు కావు, ఇవి దయ్యాలు. వీటి పని ఏంటో తెలుసా? గడ్డికి చెట్లకు హాని చేయటం కాదు, మనుషులకు హాని చేయటమే. ఎవరి మనుషులు? దేవుని ముద్ర లేని మనుషులు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ నొసల మీద దేవుని ముద్ర ఉన్నదా? ఎఫెసీ పత్రికలో రాయబడింది. మనము దేవుని వాక్యం విని మారు మనసు పొందితే దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ఏం చేస్తాడు? ముద్రిస్తాడు. నీవు నా బిడ్డవి అని. ఒకవేళ నీ నొసటి మీద దేవుని ముద్ర లేకపోతే 2వ రాకడలో ఇటువంటి ఘోరమైన శ్రమలు నీకోసమే. కనుక ఈ రోజైనా మనం మారు మనసు పొందాలి, దేవుని వాక్యం వినాలి, విన్నదాన్ని అనుసరించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, దేవుని బిడ్డలుగా మారాలి. ప్రియులారా, నీవు దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డావో లేదో నేను నువ్వు పరీక్షించుకో. ఇంకా ఏం చేస్తే చూడండి 5వ వచనం. మరియు వాళ్ళని చంపడానికి అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించే అధికారం వాటికి ఇవ్వబడింది. చూసారా? ఈ మిడతలు ఏం చేస్తాయంటే చంపే పవర్లు ఇవ్వలేదంట. ఏం పవర్ ఇచ్చాడు మరి? బాధించే పవర్ ఇచ్చాడు. బాధించే పవర్ ఇచ్చాడు. ఇది ద పవర్ అన్లీష్డ్ అంటే అధికారం ఇవ్వబడింది. చెప్పండి, ఈ మిడతలకు దేవుడిచ్చిన అధికారం ఏంటి? మనుషులను చంపే అధికారం కాదు. మనుషుల్ని ఎన్ని నెలలు? 5 months. 5 months అంటే ఎగ్జాక్ట్ 5 months. 5 నెలలు అంటే 5 నెలలు. ఏ మనుషులకి? దేవుని ముద్ర లేని, అంటే మారు మనసు పొందని వారికి, విడవబడినటువంటి వారికి, రక్షణ లేనటువంటి వారికి, ఇష్టానుసారమైన పాపాలు జీవించేటువంటి వారికి, దేవునికి అయిష్టంగా జీవించే వారి అందరినీ 5 నెలల వరకు
ఈ మిడతలు బాధించడానికి దేవుడి మిడతలకి అధికారం ఇచ్చాడు. వాటి బలం ఎలా ఉందో వాటి సంగతి మనం చూద్దాం. 5వ వచనం చూడండి. మరియు వారిని చంపడానికి అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు వాటికి అధికారం ఇవ్వబడిన బాధించుటకు. వాటి వలన కలిగే బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఒక మనిషి తేలు కుట్టింది అనుకోండి, ఈరోజు తేలు కుట్టింది, ఉదయం పొలం వెళ్తే ఆ నొప్పి ఎంతసేపు ఉంటుంది? తేలు కుట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? మీకేం ఎక్స్పీరియన్స్ లేదా? ఎవరంటే చేయొద్దండి, నాకు తేలు కుట్టింది అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, ఒక్కళ్ళు ఉన్నారు. మీకుందా అనుభవం? ఎన్ని రోజులు ఉందన్నా మీకు అనుభవం? లాజరన్నా ఎన్ని రోజులు? 3 రోజులు. కానీ ఈ తేలు కుడితే 5 నెలలు ఉంటుంది బాధ. అర్థమవుతుందా? ఈ తేలు కుడితే ఎన్ని నెలలు బాధ ఉంటుంది? ఈ మిడత కుట్టిందో నీకు బాధ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని నెలలు? 5 నెలలు ఉంటుంది ఆ బాధ. ఈ బాధ పట్టుకోలేక మనుషులు చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తారంట. దేనికోసం ప్రయత్నం చేస్తారు? చనిపోవడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు. ఆ మిడత కుట్టగానే ఆ మిడతకు ఒక తోక ఉంటుంది. తోక తేలు లాంటి తోకది, తేలు లాంటి కొండి కూడా ఉంటుంది. ఆ కొండితో మనుషులందరినీ కోటేస్తుంది అనమాట. అది ఒక్కసారి కరిచిందంటే, కోట వేసిందంటే కొండితోటి, దాని వలన పుట్టే బాధ తేలు లాంటి బాధ. ఆ బాధ 3 రోజులు కాదు, 30 రోజులు కూడా కాదు. ఎన్ని రోజులు? 150 రోజులు, 5 నెలలు. అది ఎంత విపరీతం! ఈ బాధ భరించలేక మనుషులు ఏం చేస్తారంటే, ఎంతసేపు పడాలి ఈ బాధ అని ఒక ఉరితాడు వేయించుకొని ఫ్యాన్ కట్టుకుంటారు అన్నమాట. ఉరేసుకుందామని ట్రై చేస్తే తాడు పనిచేయదు. కత్తి తీసుకొని పొడుచుకుందామని ప్రయత్నం చేస్తే కత్తి కూడా దిగబడదు. విషం తాగుదామంటే విషం కూడా అమృతంలాగా తయారవుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం కోసం వెతుకుతారు, కానీ మరణం మాత్రం వాళ్ళకు దొరకలే. తప్పకుండా నువ్వు 5 నెలలు బాధ భరించాల్సిందే, ఇక వేరే మార్గమే లేదు. మరణం ఎలా అయిపోతుందో చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ అది వారికి దొరకదు. కావాలని ఆశపడతారు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవు. మరణమే పరిగెత్తిద్దాం అంటే తప్పనిసరిగా ఇక నువ్వు ఆ బాధ ఏం చేయాల్సిందే. ఎందుకు ఈ బాధ? మారు మనసు పొందొచ్చు కదా, దేవుని నమ్ముకోవచ్చు కదా. ఈ రోజైనా మారు మనసు పొందండి. ఈ బాధలు మారు మనసు పొందిన వారికి కాదు. నీవు దేవుని ఆత్మీయత ముద్రించబడితే నీకు ఏ బాధ కలగదు. ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే ఇటువంటి ఘోరమైనటువంటి బాధలు నువ్వు అనుభవించబోతున్నావని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ సందేశం ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. మరి నువ్వు మారు మనసు పొందావా? నీ జీవితం దేవుని సమర్పించుకున్నావా? లేకపోతే ఇటువంటి ఘోరమైనటువంటి బాధలు 5 నెలలు అనుభవించబోతున్నావు. ఇది ఒక హెచ్చరికగా తీసుకున్నాం మనం. నెక్స్ట్ నెంబర్ 3, థర్డ్ పాయింట్, ద అపియరెన్స్ ఆఫ్ లోకస్టస్. ఈ మిడతల యొక్క రూపం ఎలా ఉన్నది? ఇప్పుడేమో మిడతల యొక్క పవర్ చూసాం, మిడతల యొక్క అధికారం. ఏంటి అధికారం చెప్పండి? చంపే అధికారం లేదు. ఏం చేసే అధికారం ఉంది? 5 నెలలు బాధించే అధికారం ఉంది. ఎవరిని బాధించే అధికారం ఉంది? ఏ మనుషులు? ముద్ర లేని మారు మనసు లేనటువంటి వారిని బాధించే పవర్ ఉందా? అంత మాత్రమే కాదు, ఈ బాధ పోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు, చచ్చిపోదామని ప్రయత్నం చేస్తారు. దే వాంట్ టు కమిట్ సూసైడ్. కానీ మరణమే వారి దగ్గర నుంచి ఏమైపోతుందంట? పారిపోతుంది. ఘోరమైనటువంటి హింసలు పెట్టేటువంటి పవర్ని దేవుడు ఈ మిడతలకు ఇచ్చాడు. ఇప్పుడు దాకా మిడతల పవర్ మనం చూసాం. ఇప్పుడు మిడతల యొక్క రూపం ఎలా ఉన్నది? హౌ దే ఆర్. ఇక్కడ ప్రొజెక్టర్ ఉంటే ఆ రూపం మీకు చూపించేవాడిని. ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే దేవుడు మనకు అది ఇవ్వాలని. అప్పుడు మీరందరికీ ప్రత్యక్షంగా దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, మంచిది. ఆ మిడతల రూపం ఎలా ఉందో మనకి వర్ణిస్తున్నాడు యోహాను. ఆ రూపం చెప్తూ ఉంటాను, రాసుకోనండి మరియు వినండి. నెంబర్ 1 చూడండి, బైబిల్ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుంచి రూపము. ఆ మిడతల రూపములు అండర్లైన్ చేసుకోండి. రూపము ఉంది కదా, దాని స్వరూపం ఎలా ఉంది? యుద్ధమునకు సిద్ధపరచబడిన
గుర్రములను పోలి ఉన్నవి. మిడతలాగా లేదు. ఎలా ఉందంటే ఒక గుర్రములాగా ఉంది. ఒక గుర్రాన్ని ఊహించుకోండి మీరు. ఒక గుర్రంలాగా ఉంది. తర్వాత నెంబర్ 2, దే వోర్ గోల్డ్ క్రౌన్. రాసుకుంటున్నారా? ఒకటి గుర్రములాగా ఉన్నది. రెండోది దే వోర్ గోల్డ్ క్రౌన్. ఆ గుర్రపు తల మీద కిరీటాలు ఉన్నాయంట. 7వ వచనం. ఆ బంగారము వలె మెరిసే కిరీటముల వంటి వాటి తలల మీద ఉండెను. ఈ తల మీద ఏముందంటే ఒక బంగారపు కిరీటాలు ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లాగా ఉన్నాయి. అదేమో గుర్రం, కానీ ముఖం గుర్రం ముఖం కాదు. దాని ముఖం ఏం ముఖం? మనిషి ముఖం. తల మీద ఇప్పుడు ఏముంది? బంగారు కిరీటం ఉంది. నెక్స్ట్ 4, దేర్ హెయిర్ వాజ్ లైక్ ఎ ఉమెన్ హెయిర్. దానికి వెంట్రుకలు కూడా ఉన్నాయంట. ఎలాంటి వెంట్రుకలు? స్త్రీల వంటి వెంట్రుకలు వాళ్ళకి ఉన్నాయి. ఒక స్త్రీకి పొడవైనటువంటి వెంట్రుకలు ఉన్నట్లుగా ఈ మిడతలకి 8వ వచనం, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. తర్వాత వాటి పళ్ళు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. వాటి పండ్లు సింహపు కోరల వలె. ముఖమేమో మనిషి పళ్ళు లాగా లేవు, కానీ పళ్ళు ఎట్లా ఉన్నాయి? సింహపు కోరల్లాగా ఉన్న. దే టీత్ లైక్ ఎ లయన్స్ టీత్. నెక్స్ట్ 6వది, వాటికి మైమరువులు ఉన్నాయంట. చూడండి 9వ వచనంలో ఉంది, ఇనప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండేది. మైమరువు అంటే విన్నారు ఈ పదం? ఏంటి? రాసుకోండి. మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్. ఒకసారి చూడండి అందరు నా వైపు. ఛాతీ మీద పెట్టుకునేటువంటి కవచము. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఒక కవచం పెట్టుకుంటారు తోలుతోటి. కొంతమంది ఐరన్తో ఇనప కవచం పెట్టుకుంటారు. ఎందుకు? కత్తితో గుచ్చినా కానీ అది దిగబడదు అనమాట. ఇవి యుద్ధానికి రెడీ అవుతున్నటువంటివి. ఎవరితో యుద్ధానికి? మనుషులతో యుద్ధానికి. ఇవి సైనికుల్లో ఉన్నాయి ఈ దయ్యాలు. ఈ దయ్యానికి ఈ ఛాతీ మీద ఏముందంట? ఒక కవచం ఉంది. మైమరు ఉంది. రాసుకోండి. ఛాతీ కవచము. తెలుగులో ఛాతీ కవచము. ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్. ఇంగ్లీష్ బైబిల్లో బ్రెస్ట్ ప్లేట్ అనే పదం వాడాడు. బ్రెస్ట్ ప్లేట్. మైమరువు. ఏం మైమరువు అది? ఇనుప మైమరువు. ఐరన్. 7వది, ద సౌండ్ ఆఫ్ దేర్ వింగ్స్ లైక్ ఎ థండరింగ్ ఆఫ్ మెనీ హార్సెస్. వాటికి రెక్కలు కూడా ఉన్నాయంట. అంటే ఈ గుర్రం ఎగరగలదన్నమాట. ఎందుకని? ప్రపంచంలో ఉన్నటువంటి ముద్రలేని మనుషులందరికీ బాధ కలగజేయాలి. ఎక్కడుంటే అక్కడికి ఎగురుకుంటా పోయి ఈ గుర్రం, ఈ మిడత ఇల్లు ఏం చేస్తుందంటే తన తోకకు ఒక తేలు లాంటి కొండి కూడా దానితో గుచ్చి మనుషుల్ని బాధ పెడతా ఉంటాయి. 8వది, దే హ్యాడ్ టెయిల్స్ అండ్ స్టింగ్స్ లైక్ ఎ స్కార్పియన్. చూడండి 10వ వచనం, తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉండెను. చూసారా? ఇదేంటి దాని రూపం? దేని రూపం? మిడతల యొక్క. చెప్పండి వరుసగా మొత్తం 8 పాయింట్లు ఉన్నాయి. చెప్పండి మొత్తం ఎలా ఉన్నాయి అవి? గుర్రాల్లాగా ఉన్నాయి. 2, కళ్ళ మీద ఏం కిరీటం ఉంది? బంగారు కిరీటం. 3, ముఖాలు ఎలా ఉన్నాయి? మనిషి ముఖంలాగా ఉన్నాయి. 4వది, స్త్రీల వంటి తల వెంట్రుకలు, పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. 5వది, పళ్ళు సింహపు కూరలు లాంటివి. 6వది, ఇనప మైమరువు, ఇనప ఛాతీ కవచం ధరించుకున్నాయి. 7వది, గుర్రాల వలె ఎగురుతా ఉన్నాయి. గుర్రపు శబ్దం వినపడతా ఉంది రెక్కలతోటి. 8వది, చివరిగా వాటికి తోకలున్నాయి. తోకలకి కొండి కూడా ఉంది. తేళ్ల వంటి తోక, తేళ్ల వంటి కొండి. ఇంటర్నెట్లో ఆ బొమ్మ చూసా, మరి ఆర్టిస్ట్ ఎవరో తెలియదు కానీ చక్కగా గీశాడు ఆ బొమ్మని. ఇది ఎలా ఉందో అలాగే గీశాడు. ఆ గుర్రానికి 2 రెక్కలు వేశాడు, సింహపు కూరలు పెట్టాడు, పైన బంగారపు కిరీటం పెట్టాడు, తర్వాత ఇనప మైమరు ఛాతీ వేశాడు, ఆ గుర్రానికి తోక పెట్టాడు, తేళ్ల లాంటి తోక, ఆ తోక కొండి కూడా పెట్టాడు. అది రెక్కలు కలిగిన గుర్రం లాగా మిడత ఎగిరినట్టుగా ఎగురుతా ఉంది. అద్భుతంగా గీశాడు చిత్రకారుడు, ఎవరో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంది. దేవుని చిత్తమైతే దేవుడు కనుక మనకు ఆ వస్తువు ఇస్తే ఇలాంటి చిత్రాలు మీకు చూపించి బోధించడానికి భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తారా మరి దానికోసం? మీరు నోటితో చెప్పండి, తప్పకుండా చేయాలి. అప్పుడు మనకు బాగా అర్థం అవుతుంది. నేను ఈ ప్రసంగం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్నెట్ లోపలికి వెళ్ళి దీని గురించి ఏమైనా వివరాలు రాయబడ్డాయా అని సిద్ధపడుతున్నప్పుడు ఆ బొమ్మ చూశాను. నేను వెంటనే మా పాస్టర్ని పిలిచి చూపించా, చూడమ్మా ఈ మిడత ఎలా ఉందో అని. మా పిల్లలకు చూపించాము అవన్నీ.
సరే, రైట్, మంచిది. కనుక ఈ మిడతల రూపము ఇంత భయంకరంగా ఉంటుంది, ఇంత ఘోరంగా ఉంటుంది. నెక్స్ట్ 4వది, ద ప్రిన్స్ అన్మాస్క్డ్. మిడతల యొక్క రాజు. మరి సైన్యానికి రాజు ఉన్నారు కదా, ఈ దయ్యాలకు ఒక రాజు ఉన్నాడు. చూడండి 11వ వచనం చదవండి ఎవరైనప్పుడు. ప్రకటన 9:11. పాతాళపు దూత, వీటి రాజు ఉన్నాడంటే ఒకడు. అంటే ఈ మిడతలన్నిటికీ ఒక కింగ్ ఉన్నాడు. ఎవరతను? పాతాళపు దూత. ఏం పేరు వాడి పేరు? హెబ్రీ భాషలో వాడికి అబద్దో అని పేరు, గ్రీకు భాషలో అపోల్లోయోన్ అనే పేరు. అంటే ఏంటి అర్థం? కింద ఫుట్ నోట్ ఇచ్చాడు కదా, నాశనము. రాసుకోండి. ఈ దూత పేరు ఏం పేరు తెలుసు? ఈ రాజు పేరు డిస్ట్రాయర్, నాశనం చేసేవాడు. వీడి ఆధ్వర్యంలో ప్రపంచమంతా తిరిగి, అన్ని ద్వీపాలు తిరిగి, ద్వీప కల్పాలు తిరిగి, దీవులు తిరిగి, ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి ఈ మిడతలు ఎదుర్కొంటూ వెళ్ళి దేవుని ముద్రలైనటువంటి మనుషులను ఏం చేస్తాయి? తేలుకుట్టినట్టుగా కుట్టి చంపవు. అది చంపితే బాగుండు, చంపితే ఒకసారి పోయింది బాధ. ఇది ఎన్ని నెలలు ఉంటుంది బాధ? 5 నెలల ఘోరమైనటువంటి బాధ. తేలుకుట్టినప్పుడు ఎంత వేదన ఉంటుందంటే దాన్ని మనం వర్ణించలేము. ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అంత ఘోరమైనటువంటి బాధ 1 రోజు 2 రోజుల్లో తట్టుకోలేరు. అలాంటిది 5 నెలలు తట్టుకోలేక ఎంత వేదన అనుభవిస్తారో విడవబడిన వాడు. అందుకే నా ఆశ ఏంటంటే మీరందరూ కూడా ఎత్తబడాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుసా, వింటున్నావా? మనం అంతా ఏం చేయబడాలి? చెప్పాలి గట్టిగా, ఎత్తబడాలి. ఈ శ్రమలలో మనం పాలుపంపులు పొందకూడదు. ఈ మహాశ్రమల కాలంలో మనం పాలుపంపులు పొందకుండా దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఇక్కడ మన ఇష్టానుసారంగా జీవించకూడదు. మన జీవితాన్ని దేవుని సమర్పించుకోవాలి. ఆయన బిడ్డలుగా మనం మారాలి. మన పాపాన్ని ఒప్పుకోవాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ఒకవేళ పొందకపోతే ఇటువంటి ఘోరమైనటువంటి విపత్తులు మనం అనుభవించబోతున్నాం. అది నీకు హెచ్చరిక. మరి మీరు మారు మనసు పొందారా? ఏదో నామక వాస్తే గుడికి వస్తున్నారా? నామకార్థంగా చర్చకి వస్తే ఖచ్చితంగా విడవబడతావు. దాంట్లో అనుమానమేమీ లేదు. ఏదో మా అమ్మ నాయన పోతున్నారు కాబట్టి నేను కూడా పోతున్నా అనుకుంటున్నావా? ఎప్పుడో మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమే అందుకే నేను క్రైస్తవం. లేదు లేదు, నీ హృదయం మారాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో పూర్తిగా యూటర్న్ తీసుకోవాలి. పూర్తిగా మార్పు నీ జీవితంలో రావాలి. ఒకవేళ అలా కాదు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని నువ్వు అనుకుంటే యు ఆర్ ఇన్ ఏ డేంజర్ జోన్. నువ్వు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. ప్రభు ఒకవేళ ఇప్పుడు వస్తే వెంటనే దేవుని సంఘం పరలోకానికి వెళ్ళిపోతుంది. పిలువబడినటువంటి వారందరి మీదకి ఇటువంటి ఘోరమైనటువంటి శ్రమలు రాబోతా ఉన్నాయి. ఈ శ్రమలో నువ్వు పాలుపంపులు పొందకుండా ఉండాలంటే నీ నొసటి మీద ఒక ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర. అది ఎవరికి వేస్తాడంటే దేవుడు మారు మనసు పొందిన వారికే వేస్తాడు. ఒకసారి ఆ ముద్ర గురించి చదివి మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు పొందిన బిడ్డలందరికీ దేవుని ముద్ర వేశాడు. చూడండి, ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏం చేయబడ్డారు? ముద్రింపబడితే. సీల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఒకవేళ ముద్రించకపోతే దేవుని శిక్షకు మనము గురయ్యే అవకాశం. నెక్స్ట్ సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనము 5వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి 4 సంఘటనలు చూసాం. ఏమేంటి? 1, అగాధము తెరవబడింది. 2, దయ్యములకు అధికారం అనుగ్రహించబడింది. 3వది, దయ్యముల రూపం ఏంటో మనం చూసాం. 4వది, దయ్యముల రాజు గురించి కూడా. ఏం పేరు వాడి పేరు? హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకు భాషలో రేపు పరీక్షలో అడుగుతా ఈ ప్రశ్న, గుర్తుపెట్టుకోవాలి. పాతాళపు రాజు పేరు గ్రీకు భాషలో ఏమిటి అని అడుగుతాను. అప్పుడు నువ్వు రాయాలి అపోల్లోను అని. లేకపోతే హీబ్రూ భాషలో ఏంటి అని అడుగుతాను. అప్పుడు రాయాలి ఏమని? అబద్దోను. లేకపోతే అబద్దోను అంటే అర్థం ఏంటని అడుగుతాను.
అప్పుడేం రాయాలి? నాశన చేసేవాడు, డిస్ట్రాయర్. కనుక ప్రార్థనాపూర్వకంగా వినండి, సిద్ధపడండి, దేవుని వాక్యాన్ని మీ జీవితాలకు అన్వయించుకునండి, మారు మనసు పొందండి, మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా 6వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? ద సిక్స్త్ ట్రంపెట్, పార్ట్ 2. 9వ అధ్యాయం 2 భాగాలు చూస్తున్నాం. మొదటి భాగంలో 5వ దూత బూర ఊదినప్పుడు, రెండవ భాగంలో 6వ దూత బూర ఊదినప్పుడు. మొదటి దూత బూర ఊదినప్పుడు, 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? 5 నెలలు మనుషులకు బాధ. 6వ దూత బూర ఊదినప్పుడు బాధ కాదు, చంపుడే. రాసుకోండి. 1/3 మనుషుల్ని చంపుట, హతం చేయటం. ఇప్పుడు ఇన్నాళ్ళు మరణం కోసం వెతికినా దొరకలేదు, కానీ ఇప్పుడు నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. మరణమే నీ దగ్గరికి వస్తుంది. ఆ పారిపోయినటువంటి మరణం ఇప్పుడు నీ దగ్గరికి వస్తుంది. 13వ వచనం నుండి చివరి వరకు, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుందాం. 6వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? జాగ్రత్తగా వినండి. Like the 5th trumpet, the sounding of the 6th trumpet heralds another more severe demonic attack on sinful mankind. పాపములో జీవించేటువంటి విడవబడిన జనాంగం మీదకి 6వ దూత బూర ఊదినప్పుడు, 5వ దూత బూర ఊదినప్పుడు ఎలాంటి సివియర్ జడ్జిమెంట్ వచ్చిందో అంతకంటే ఇంకా సివియర్ జడ్జిమెంట్ ఇప్పుడు రాబోతా ఉంది. ఇది కూడా దయ్యాల మూలంగానే జరుగుతుంది. దేవుడు దయ్యాలను ఫ్రీగా వదిలేస్తున్నాడు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని. దిస్ అటాక్ అన్లైక్ ద ప్రీవియస్ వన్ బ్రింగ్స్ డెత్. 5వదేమో బాధను కలిగిస్తే, 6వది బాధ కలిగించడం కాదు, పూర్తిగా ఏం చేయడం? మనుషుల్ని చంపేయటమే. కాబట్టి 6వ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే 3వ వంతు మనుషులు చనిపోతారు. ఎంతమంది చనిపోతారు? 3వ వంతు మనుషులు చనిపోతారు. దీన్ని కూడా మనం 3 భాగాలు చూడబోతున్నాం. మొట్టమొదటిది ద రిలీజ్ ఆఫ్ డీమన్, దయ్యములను రిలీజ్ చేయుట, అంటే విడుదల చేయుట. అది 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాలు బైబిల్ చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాలు. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వినపడింది. యోహాను అలా చూస్తున్నాడు. పరలోక సింహాసనం ముందు ఒక బలిపీఠం ఉంది, అది బంగారు బలిపీఠం. ఈ బలిపీఠానికి ఇటొక కొమ్ము అటొక కొమ్ము, టేబుల్ ఉందండి. ఎన్ని మూలలు ఉన్నాయి? బలిపీఠం 4 కొమ్ముల్లో నుండి ఒక వాయిస్ వినపడుతుందంట. ఈ వాయిస్ ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుది. కాసుకోండి, ఈ వాయిస్ ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఈయన ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? మొత్తం 7 దూతలు 7 బూరలు తీసుకొని నిలబడ్డారు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 5 ఊదేశారు. 6వ దూతతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో దూతతోటి? 6వ దూతతో. ఏమంటున్నాడు చూడండి. 14వ వచనం డాష్ ఉంది కదా, డైలాగ్. యూఫ్రటీసు అను మహానది యొక్క బంధింపబడి ఉన్న ఆ 4 దూతలను వదిలిపెట్టు అన్నాడు అన్నమాట. ఎవరితోటి? 6వ దూతతో అన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బలిపీఠంలో నుంచి ఎందుకు మాట్లాడాడు తెలుసా? బలిపీఠం కింద ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. గుర్తుందా మీకు? ఎవరు వాళ్ళు? హతసాక్షుల ప్రార్థనకి ఇది జవాబు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హతసాక్షులు ఏమంటున్నారు? నాదా, ఇంకా ఎన్నాళ్ళు ఈ భూ ప్రజలను నాశనం చేయకుండా ఉంటావు? వీళ్ళంతా మమ్మల్ని హింసించారు. అప్పుడు ఆ బలిపీఠం కింద ఆత్మలు చేసే ప్రార్థన యేసుక్రీస్తు విని, రిలీజ్ ద 4 డీమన్స్. యూఫ్రటీస్ ఒక నది ఉంది. ఆ నది దగ్గర 4 దూతల్ని బంధించి పెట్టారండి. ఈ దూతలు దేవదూతలు కాదండి. ఎందుకంటే దేవదూతలు ఎప్పుడు కూడా బంధించబడి ఉండవు. బంధించబడిన దూతలు అంటే ఇవి సైతాను శక్తులు. ఏ శక్తులు ఇవి? సైతాను. దీస్ ఆర్ ద లీడర్స్ అన్నమాట. వీళ్ళు సైతాను యొక్క సైన్యములో నాయకులు. ఎఫెసీ పత్రికలో అంటాడు, మనం పోరాడున్నది మనుషులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులను లోకనాథులతో పోరాడుతున్నాం. అంటే సైతాను తన సైన్యాన్ని ఇన్ని భాగాలు చేశాడు. ఒకటి ప్రధానులు,
రెండవది అధికారులు, మూడవది అంధకార సంబంధులు, నాలుగవది దురాత్మల. అంటే తన సైన్యాన్ని ఇన్ని భాగాలు విభజించారు. ఈ నలుగురు దేవదూతలు సైతాను దూతలు ప్రధానులు, అంటే మంచి ప్రైమ్ పొజిషన్లో ఉన్నవాళ్ళం. వీళ్ళని దేవుడు బంధించాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు దూత ఏమన్నాడంటే దేవదూతతోటి రిలీజ్ ఆ నలుగురు దూతలను ఏం చేయమంటున్నాడు? విడుదల చేసాయి. అంటే ఇక అవి విడుదలైతే ఇక సైతాను సైన్యం ఈ భూమి అంతటినీ కూడా మనుషులందరినీ నాశనం చేసేస్తాయి అన్నారు. రిలీజ్ ద 4 angels who are found at the great river of Euphrates. These are the demonic angels. ఇవి సైతాను యొక్క దూతలు. విడవబడినటువంటి జనాంగాన్ని చంపడానికి వీటిని రిలీజ్ చేశాడు. నెంబర్ 2, సెకండ్ పాయింట్, ద రిటర్న్ ఆఫ్ డెత్. ద రిటర్న్ ఆఫ్ డెత్, మరలా మనుషులను చంపుట. మరలా మనుషుల్ని చంపుట, తిరిగి మనుషులను చంపుతాడు. తిరిగి చంపడం అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఏం చేశాడు? చంపాడు, బాధించాడు కాదు. ఇంతకుముందు ఏం చేశాడు? తిరిగి మనుషుల్ని చంపాడు. తెలుసా మీకు ఎక్కడ చంపాడు? చూడండి 6వ అధ్యాయం 8వ వచనం, 6:8. ప్రకటన 6:8 చదవండి. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్ర వర్ణంగా గుర్రం కనపడింది. దాని మీద కూర్చున్న వాడి పేరేం పేరు? మృత్యువు. పాతాళలోకం అని వెంబడించింది. ఖడ్గము వలన, కరువు వల్ల, మరణము వల్ల 4వ భాగం మీద అధికారం ఇవ్వ. అంటే భూమిని ఒక 4 భాగాలు చేసామనుకో, 1/4 చంపేశారు. అంటే ఒక పావు వంతుని ఏమైపోయారు? చంపేశారు. కానీ 5వ రోజు బోర ఊదినప్పుడు మరణము హాలిడే తీసుకుందనమాట. సెలవులు. మరణానికి ఎన్ని రోజులు సెలవులు? 5 రోజులు, 5 నెలల సెలవులు, 5 months హాలిడేస్. మరణం పారిపోయింది. ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది? మరణము విజృంభిస్తూ ఉందన్నమాట. అందుకే ద రిటర్న్ ఆఫ్ డెత్, తిరిగి మళ్ళీ మనుషుల్ని చంపుతాం. చూడండి 9వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను నేను. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరము, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిది. రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మనుషులలో 3వ భాగం. 3వ భాగం మనుషులు చంపడానికి ఈ 4 సైతాను దూతలు ముందుకు వచ్చేశారు. 15 నుంచి 19 వచనాల్లో ఈ చంపడం గురించి రాయబడింది. చూడండి. ద టెరబుల్ స్లాటర్ విల్ కంప్లీట్లీ disrupt human society. The problem of disposing of the dead bodies alone will be inconceivable. కొన్ని వేల మంది మనుషుల్ని అప్పటికప్పుడు చంపేస్తాయి. చంపితే అసలు ఆ శవాలను ఏం చేసేవారు? ఒక మనిషి చచ్చిపోతే తీసి సమాధిలో పెట్టడం చాలా కష్టం. ఒకేసారి 1,00,000 మంది చనిపోతే బతుకున్న వాళ్ళే బతుకుతారా? ఆ శవాల దుర్వాసన, ఆ కంపు, అవి పూడ్చిపెట్టడానికి, తగలబెట్టడానికి ఎవరి తరం కూడా. సో ఘోరంగా మనుషులలో 3వ భాగాన్ని చంపడానికి ఆ దూతలకి అధికారం ఇవ్వబడింది. చూడండి 16వ వచనం. ఈ దూతల సైన్యం గురించి రాయబడింది. వీళ్ళు 4 ప్రధానులు. ఇప్పుడు దురాత్మల సమూహం వచ్చారు. చూడండి, చదవండి 16వ వచనం. గుర్రపు రౌతుల సైన్యము లెక్క ఎంతమంది చంపేవాళ్ళు? ఇప్పుడు 20 కోట్ల మంది. ఇక్కడ 20 కోట్లు అంటే నిజంగా 20 కోట్లు అనే కాదు, అనంతము అని. అంటే ఆ లెక్కలేదు. ఎన్నిసార్లు చెప్పావు? నాకంటే 4 సార్లు చెప్పా అంటారు. అంటే అర్థం ఏంటి? లెక్కలేదు ఎన్నిసార్లు చెప్పాను. 20 కోట్ల మంది రౌతులు. రౌతులు అంటే ఎవరు? గుర్రాన్ని నడిపించేవారు రౌతులు. 20 కోట్ల గుర్రాల మీద 20 కోట్ల మంది రౌతులు ఎక్కి ఈ భూమి మీదకి వచ్చేసారు. ఇక ఎందుకు? ఈ మనుషులందరినీ ఏం చేయడానికి? చంపడానికి. చూడండి ఆ రౌతులు ఎలా ఉన్నారు. 17వ వచనం చదవండి. 17. ఆ దర్శనంలో నేను చూస్తున్నా గుర్రములకు, గుర్రాల మీద కూర్చున్న వారికి
నిప్పు వలె ఎరుపు. ఒకటి రాసుకోండి, 3 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఎరుపు, 2 నీలము, 3 గంధక వర్ణములు గల మైమరువులు ఉండేను. చెప్పండి, మైమరువు అంటే ఏంటి? ఇందా చెప్పండి, ఏ కవచం అది? ఛాతీ మీద ఉండేటువంటి కవచం యొక్క రంగులు చెప్తున్నాడు. అవి 3 రంగుల్లో ఉన్నాయంట. ఈ రౌతులకి ఉంది, ఈ గుర్రాలకు కూడా ఉన్నాయి. చెప్పండి, 3 కలర్స్ ఏంటి? ఎరుపు, నీలము, మూడవది గంధకం టైపులో ఉన్నటువంటి కలర్స్. ఈ 20 కోట్ల గుర్రాలు వాటి రూపం ఎలా ఉందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. చదవండి, గుర్రాల తల ఎలా ఉంది? చూడండి, మిడతల తల ఏమో మనిషి ముఖం లాంటిది. గుర్రాల తలలో గుర్రం తల లేదు. దానికి ఏ తల వచ్చేసింది? సింహపు తలలు. వాళ్ళ నోళ్ళలో నుండి ఏమేమి వస్తున్నాయి బయటికి? ఇట్లా చూడండి, నా వైపు అందరూ ఇట్లా ఊదగానే ఆ సింహపు ముఖంలో నుంచి, నోట్లో నుంచి 3 బయటకు వస్తున్నాయి అంట. ఏమేంటి? అగ్ని, రెండోది చూడాల బైబిల్, రెండోది ఏంటి? అయ్యో చూడండి, చూసి చెప్పండి. అది 2 అనమాట. ధూమము రెండోది, రాసుకోండి. రెండోది ఏంటి? ధూమం అంటే ఏంటి? పొగ. రైలు ఏమంటారు తెలుగులో తెలుసా మీకు? దోమశకటం అంటారు. మరి ఎందుకని? పొగ బయటకు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే, అందుకే దానికి దోమశకటం అంటారు. కాబట్టి ఈ గుర్రపు నోట్లో నుంచి, అంటే ఈ సింహపు తలగలి నోట్లో నుంచి బయటికి 3 వస్తున్నాయి బయటికి. ఒకటి అగ్ని, రెండోది పొగ, మూడోది గంధకం. ఈ 3 వచ్చి ఏం చేస్తున్నాయి అంటే ప్రజలందరినీ నాశనం చేస్తున్నాయి. అంటే ఈ 20 కోట్ల గుర్రాలు ఒక్కసారి అలాంటి చాలు మనుషులు తెగబడిపోతారు, చచ్చిపోతారు మనుషులు. అగ్నికి గంధకం తోడైతే ఏమైంది? ఎక్కువైపోతుంది. దీపావళికి బాంబులు తెలుస్తారు కదండి, దాంట్లో ఏం వాడతారు? గంధకం వాడతారన్నమాట. అగ్నికి ధూమము, పొగ, అగ్ని, గంధకంతో ప్రజలు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోతారు. ఆ తర్వాత ఈ 3 దెబ్బల చేత, ఏమేమి 3 దెబ్బలు? ఒకటి అగ్ని, రెండోది పొగ, మూడోది గంధకం. దెబ్బల చేత అనగా నోళ్లలో నుంచి బయలు వెళ్తున్న అగ్ని, దోమ, గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడి. ఈ గుర్రాల రూపం మీకు అర్థమైందా? ఆ తల ఏం తల? అందరూ చెప్పాలి గట్టిగా. ఏం తల? సింహపు తల. ఆ నోట్లో నుంచి ఏమొస్తున్నాయి? అగ్ని, ధూమము, మూడవది గంధకం. మనుషుల్లో 3వ భాగం చంపడానికి వాడికి అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ గుర్రాలకి తోకలు కూడా ఉన్నాయండి. చూడండి ఏమున్నాయో. 19వ వచనం. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును. బలం నోట్లోనే కాదు, తోకలో కూడా ఉంది. ఇవి నిజంగా తోకలు కాదు, ఇవి పాములు. చూడండి, పాములను ఉంది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయవు. అదే ముందు నుంచి పొగ వస్తుంది, మంటలు వస్తుంది, వెనక్కి పోయి దాక్కుందాం అనుకోండి. చూడండి, వెనక నుంచి పాము వచ్చి కాటేస్తుంది. చూసారా? ఆ తోక అనుకున్న తోక చివర తలకాయ ఉందంట. ఏం తలకాయ అది? పాము తలకాయ. అంటే ముందు నాశనం చేస్తాయి, వెనక కూడా దేవర్ రెడీ టు కిల్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అంటే నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. 20 కోట్ల గుర్రాలు, 20 కోట్ల దయ్యాలు ముందు నుంచి వెనక నుంచి ప్రజల మీద దాడి చేస్తూ ఉంటే కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఏమైపోతారు? చనిపోతారు. చాలా ఘోరంగా ఉంది ఈ మరణం. కాబట్టి 2 విషయాలు చూసాం. ఒకటి ద రిలీజ్ ఆఫ్ ది దయ్యాలను వదిలించుట. రెండోది ఏంటి? ద రిటర్న్ ఆఫ్, తిరిగి మళ్ళీ మరణం మనుషుల్ని చంపటం. చివరిగా 3వది ద రియాక్షన్ ఆఫ్ డిఫెన్స్, ప్రజల యొక్క స్పందన. ప్రజల యొక్క స్పందన. మరి ఈ బాధింపబడేటువంటి వాళ్ళు ఉన్నారే, మరి వీళ్ళ స్పందన ఎలా ఉంది? ఈ బాధలకి వీళ్ళు ఎలా స్పందించారు? చచ్చిపోదామని ట్రై చేశారు అప్పుడు, కానీ మరణం వాళ్ళ దగ్గర నుంచి
పారిపోయింది. ఇప్పుడేమో ముందుకెళ్తే నిప్పుల వర్షం పడుతుంది, వెనక్కి వెళ్తే పాములు కాటేస్తున్నాయి. ఈ బాధలు తట్టుకోలేక మరి వాళ్ళు ఎలా స్పందించారు? ఇప్పుడన్నా మారు మనసు పొందొచ్చు కదా, కానీ వీళ్ళ స్పందన చాలా విచారకరంగా ఉంది. చూడండి ఎలా స్పందించారో వాళ్ళు. 20వ వచనం, ఈ దెబ్బల చేత చావకుండా మిగిలిన జనులు, సర్కిల్ తీసుకోండి, బతుకున్నవాడు దయ్యములను ఏం పూజిస్తున్నారంటే వాళ్ళు దయ్యాలను పూజిస్తున్నారు. చూడటానికి, వినటానికి, నడవడానికి శక్తి లేనివై బంగారము, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన హస్తకృతములైన విగ్రహములను పూజిస్తున్నారు. ఏం పూజిస్తున్నారు? ఇప్పుడు దయ్యాలని పూజిస్తున్నారు, విగ్రహాలను కూడా పూజిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? విడిచిపెట్టకుండా మారు మనసు పొందలేదు. అంటర్లైన్ చేసుకోండి. దేవుడు అసలు ఈ శ్రమలు పెట్టింది ఎందుకంటే ఇప్పుడన్నా మారు మనసు పొందు. ఆయన ఇప్పుడు కూడా మారు మనసు లేదు. ఇది చాలా విషయాలు. ఇప్పుడన్నా మారు మనసు పొందొచ్చు కదా. ఇన్ని శ్రమలు పడుతున్నా మళ్ళీ ఆ దయ్యాలనే పూజిస్తున్నారు. మళ్ళీ ఆ చేతులతో తయారు చేసుకున్నటువంటి విగ్రహాలనే, ఆ విగ్రహాలు నడవలేవు, మాట్లాడలేవు, ఏమి కూడా శక్తి లేని విగ్రహాలని బంగారంతో, వెండితో, కంచుతో, రాగితో, చెక్కతో, కర్రతో చేసినటువంటి విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. 21వ వచనం, మరియు తాము చేసిన నరహత్యలు, అంటర్లైన్ చేసుకోండి, మంత్రతంత్రాలు, జార అంటే వ్యభిచారం, చోర అంటే దొంగతనం చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు. రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా విచారం. పిటి. వారన్ గోస్బీ అనే దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చదువుతా జాగ్రత్త వినండి. ద మోస్ట్ ఫ్రైటనింగ్ థింగ్ అబౌట్ రెవల్యూషన్ 9 ఈజ్ నాట్ ద జడ్జిమెంట్ దట్ గాడ్ సెండ్. చాలా భయం గొల్పేటువంటి సంగతి ఈ 9వ అధ్యాయంలో ఏంటంటే, మిడతల ద్వారా వచ్చిన తీర్పు, ఈ గుర్రాల ద్వారా వచ్చిన తీర్పు కాదు. మరి ఏంటి? ద సిన్స్ దట్ మెన్ పర్సిస్ట్ ఇన్ కమిటింగ్ ఈవెన్ వైల్ గాడ్ ఈజ్ జడ్జింగ్ దెమ్. దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తున్నా కానీ ఇంకా వాడు మారు మనసు పొందలేదంటే ఇంతకంటే భయంకరమైనది ఇంకొకటి లేదు అన్నాడు ఈ భక్తుడు. అర్థమైందా? ఏం అర్థం కాలేదా? ఈ 9వ అధ్యాయంలో భయంకరమైనది ఏంటి? మిడతల తీర్పు, గుర్రాల తీర్పు కాదు. దానికంటే భయంకరమైనది ఏంటంటే ఇన్ని బాధలు పడుతున్నా ఈ మనుషుల హృదయాలు కఠినపరచబడ్డాయే కానీ మారు మనసు మాత్రం పొందలేదు. అది చాలా భయంకరం. అది చాలా భయాన్ని గొలిపేటువంటి సంగతి. ఇప్పటికీ 9 అధ్యాయాలు ధ్యానించాం. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఇక దీన్ని మించిన భయంకరత్వం ఇంకొకటి లేదు. చక్కగా విని వెళ్తున్నావా? నోట్స్ రాసుకొని ఉపయోగం ఏముంది? ఏం ఉపయోగం లేదు. దేవుని తీర్పులు అనుభవిస్తూ కూడా వాళ్ళు 5 రకాల పాపాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఎన్ని రకాల పాపాలు అవి? రాసుకోండి వరుసగా. 1, దయ్యములను, విగ్రహములను పూజించుట. చెప్పండి. 2, చెప్తారు మీరు చూసి, అన్నీ అక్కడనే చెప్తున్నాను నేను, కొత్తగా చెప్పండి. 2వది మనుషులను చంపుట, నరహత్య. రాసుకోవాలి అందరూ. 3, మాయా మంత్రాలు, మ్యాజిక్ ఆర్ట్స్. మాయా మంత్రాలు, చేతబడులు, మంత్ర విద్యలు, మంత్రాలు కట్టుకోవడం. ఇక్కడ కట్టుకుంటారుగా, ఎక్కడ కట్టారు? ఇక్కడ అంతరం కడతారు. మొదలలో ఒక అంతరం, ఇక్కడ ఒక అంతరం. మంత్రాలు కట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? దెయ్యాలను పూజించడంతో సమానం, అంతే. 3వది, నెక్స్ట్ 4వ పాపం ఏంటి? జారత్వం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఇంకా వ్యభిచారంలోనే జీవిస్తున్నారు, విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. 5వది దొంగతనం, దొంగతనం. ఇంకా మనుషులను దోచుకుంటానే ఉన్నారు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు వేదనతో ఒక మాట చెప్పాడు. చదవండి. 2:21. ప్రకటన 2:21. ఈరోజు మీతో అదే మాట చెప్తున్నాడు దేవుడు.
మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. ఏ సంఘంతో చెప్పాడు ఆ మాట? 7 సంఘాల్లో ఏ సంఘం అది? చూడండి బైబిల్ చూసి చెప్పండి. ఏ సంఘం అది? తుయతైరా సంఘంతో అంటున్నాడు. ఓ తుయతైరా సంఘమా, యజబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు, అది మారు మనసు పొందాలని దానికి నేను టైం ఇచ్చా. దేవుడు ఒక్కసారి అకస్మాత్తుగా తీసేసుకోలేదు. పనిష్మెంట్ ఒక్కసారి రావట్లా. దానికి ముందు దేవుడు ఏం చేశాడు? సమయం ఇచ్చాడు. చదవండి బల్లరు. దానికి మారు మనసు పొందాలని నేను సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వాన్ని విడిచిపెట్టి, ఈ వాక్యం ఏంటన్న ప్రియులారా, నువ్వు మారు మనసు పొందకపోవడానికి కారణం ఏంటి? ఏ పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా చేస్తున్నావు? దేవుని కంటే నీకు ఆ పాప భోగమే ఎక్కువైందా? దేవుడు నీ గురించి బాధపడుతున్నాడు ఈరోజు. అయ్యో, నేను ఈ బిడ్డకు సమయం ఇచ్చాను, కానీ ఇంకా మారు మనసు పొందలేదు. ఇన్ని తీర్పులు పంపిస్తున్నా, శిక్షను భరిస్తున్నారు, దేవుడు తిట్టుకుంటున్నారే కానీ చచ్చిపోదామని ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా దయ్యాలను పూజిస్తానే ఉన్నారు కానీ వాళ్ళ మంత్రతంత్రాలను వదిలిపెట్టలేదు, విగ్రహారాధన బట్టి వదిలిపెట్టలేదు, వ్యభిచార పాపాలు వదిలిపెట్టలేదు, దొంగతనాలు వదిలిపెట్టలేదు, మంత్రక విద్యలు కూడా వదిలిపెట్టలేదు. మారు మనసు పొందడం అంటే ఏంటో తెలుసా? పాపాన్ని ఒప్పుకొని తను ఏం చేయాలి? విడిచిపెట్టి. పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే, చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 'చివరి అధ్యాయం 21వ అధ్యాయం 25వ వచనం. లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. ఆ దినాలలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎవరిష్టం వాడు. వ్యభిచారం చేయాలనుకున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. దొంగతనాలు చేసేవాడు దొంగతనాలకు పోతున్నాడు. పాపం చేసేవాడు పాపం చేస్తున్నాడు. చెడు చూసేవాడు చెడు చూస్తున్నాడు. వాళ్ళకి రాజు లేడు, వాళ్ళ ఇష్టం. నా ఇష్టం నాది, నా జీవితం నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? నీకేం అవసరం నా జీవితం చెప్పడానికి? నా జీవితం నా ఇష్టం. తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, చెడు చేసేవాడు చెడు చేస్తున్నాడు. ఆ వచనం ఎంత భయంకరమైన వచనం అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో చాలా ఘోరమైనటువంటి వచనం అది. మళ్ళీ చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా జరుగుతా ఉంది. అందుకే దేవుడు ఘోరమైనటువంటి తీర్పులు పంపించబోతున్నాడు. ఇంత చేసినా మారు మనసు పొందకపోతే నరకం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది తెలుసా? అది రాబోయే అధ్యాయంలో మనం చూస్తాం. దేని గురించి? నరకం యొక్క భయంకరత్వాన్ని మనం చూడబోతున్నాం. కనుక ఈ రోజైనా ఇప్పుడైనా మీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి. దేవుడి వైపు మనం చూద్దాం, మన వైపు మనం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లలు మీరు కూడా మోకరించండి, అటు ఇటు తిరగొద్దు, కళ్ళు మూసుకోండి, ఎవరు లేచి నిలబడొద్దు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ద్వారా సహోదరుడా సహోదరి, దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మెడకల దండు పాతాళంలో నుంచి బయటకు వచ్చి తేలు కుట్టినట్టుగా నిన్ను కుట్టి నిన్ను బాధిస్తే 5 నెలల నిన్ను బాధించే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. నువ్వు మారు మనసు పొందకపోతే ప్రమాదం అంచులో ఉన్నావు. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ జీవితం ఎలా ఉంది? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలులో ఉన్నావా? మారు మనసు పొందడానికి దేవుడు దానికి సమయం ఇచ్చాడు, కానీ అది మారు మనసు పొందలేదు. నీ పరిస్థితి, నీ గురించి దేవుడు అలా చెప్తాడేమో. ప్రార్థన చేసుకుని హృదయంలో, ప్రభువా నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను.
సంఘంతో పాటు నేను కూడా ఎత్తబట్టని నాకు సహాయం చేయి. నీ రాకడలో ఎత్తబడే గుంపులో నన్ను చేర్చుకొని ఆయన అని ప్రార్థన చేసుకుందాం. 6వ దూత బూర ఊదినప్పుడు ఎంత భయంకరమైన తీర్పు రాబోతోంది. 20 కోట్ల కుర్రాలు వాటి నోళ్లలో నుంచి అగ్ని, ధూమము, గంధకాన్ని వదులుతూ ఉంటే కోట్ల మంది ప్రజలు నశించిపోతారు. తప్పించుకుందామని వెనక్కిపోతే పాములు కాటేస్తాయి, తోకలే పాములై కాటేస్తాయి. ఇంత జరిగినా నీ జీవితాన్ని దేవుడు సమర్పించుకోకపోతే ఇంతకంటే భయంకరత్వం ఇంకొకటి లేదని వారం వస్తున్న దైవజనుడు అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నా. ఇంకా మీ బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరైనా మారు మనసు పొందకపోతే వాళ్ళు ఇలాంటి శ్రమలు పడకుండా ఉండాలని వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఇంకా నా కుటుంబ సభ్యులు మారు మనసు పొందలేదు, మా ఇరుగు పొరుగు వారు, మా బస్తీలో ఉన్న వారిని నమ్ముకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. నువ్వు ఇంకా నమ్ముకోకపోతే, నీ జీవితం సమర్పించుకోకపోతే ఇప్పుడే దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన బిడ్డగా మారు. ఇంకెన్నాళ్ళు ఎదురు చూస్తావు? ఇంకెన్నాళ్ళు పాపంలో జీవిస్తావు? ఇంకెన్నాళ్ళు నీ జీవితం ఇష్టానుసారం గడుపుతావు? ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితం నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తాం. 9 అధ్యాయాల ద్వారా దేవుడు నీతో మాట్లాడినా ఇంకా నీ హృదయంలో మార్పు రాలేదంటే దీన్ని మించిన భయంకరత్వం ఇంకొకటి లేదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, ప్రభువా నీకు వందనాలు. ఈ 9వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడారు. ఇంకా ఎవరైతే ప్రభువా మారు మనసు పొందలేదో వారి హృదయాలను మీరు తాకండి, రక్షించండి, పశ్చాత్తాప హృదయం దయచేయండి, మారు మనసు అనుభవంలోకి వారిని నడిపించండి. ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. అందరూ అంతగా మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాం. ఇంకా మా బంధువుల్లో, మా ఆప్తుల్లో కొంతమంది మారు మనసు పొందలేదు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా మిమ్మల్ని నమ్ముకునే భాగ్యం దయచేయమని. ఆయన 5 పాపాల్లో ఏ పాపాల్లో మేము పడిపోకుండా సహాయం చేయండి. దేవ విగ్రహారాధన, నరహత్య, మాంత్రిక విద్యలు, వ్యభిచారం, దొంగతనం, ఇలాంటి పాపాలు ఏ పాపానికి మేము తాగేయకుండా పరిశుద్ధమైన జీవితం జీవించే కృప మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.